ఈ రోజు అయ్యారా? ఈ రోజు అటెండ్ అయ్యారా? లేదు. ఓకే, ఓకే, ఫైన్, 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 ఫైన్ అండి, ఫైన్ అండి, ఇట్స్ ఓకే. అయితే ఆ రెడ్డి గారు వేరే అయి ఉంటది. ఓకే. జిఎస్టి ఇప్పటి వరకు అయితేనండి మనకి రకరకాల ట్యాక్సెస్ ఉండేవి. ప్రతి ఎలిమెంట్ మీద సపరేట్ గా, ప్రతి ప్రోడక్ట్ మీద సపరేట్ గా, ప్రతి సర్వీసెస్ మీద సపరేట్ గా చాలా రకాల ట్యాక్సెస్ ఉండేవి. అందులో మేజర్ గా 5% ట్యాక్స్ ఉండేది, 12% ట్యాక్స్ ఉండేది, 18% ట్యాక్స్ ఉండేది, 28% ట్యాక్స్ ఉండేది. కొన్ని కొన్ని హయ్యర్ సెసెస్ ఉండేవి, కంపాన్సేషన్ సెస్ అని అలాంటివి ఉండేవన్నమాట. కానీ ఇప్పుడు వద్దు, జిఎస్టీని సింప్లిఫై చేద్దాం, అసలు జిఎస్టీ పెట్టిందే వన్ ట్యాక్స్ వన్ నేషన్ అని. కానీ మనం ఇన్ని రకాలు పెడుతుంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు ప్రజలు అని చెప్పి అన్ని స్లాబ్స్ తీసేసి ఇప్పుడు మూడే ఉన్నాయి, మెయిన్ గా టూ ఉన్నాయి. 40% స్లాబ్ అనేది ఇంకా లగ్జరీ గూడ్స్ కి అనమాట. లగ్జరీ గూడ్స్ కి కొన్ని సిన్ గూడ్స్ అని కొన్ని ఉన్నాయి. అంటే అవి ఏంటంటే ఆ గూడ్స్, అవి ప్రజలకి హానికరం అనుకున్నవి ఉన్నాయి. వాటికి పాన్ మసాలా, సిగరెట్లు అలాంటివి అనమాట. వాటి మీద మాత్రం 40% వేస్తున్నారు జిఎస్టీ. మిగతావన్నీ కూడా మిడిల్ క్లాస్ గూడ్స్ గా ట్రేడ్ చేసుకుంటూ 5% ఆర్ 18% జిఎస్టీ మాత్రమే ఉంటుంది ఇప్పుడు. మిగతా 4 స్లాబ్లు మాక్సిమం లేనట్టే. ఈ రెండు మాత్రం మెయిన్ గా ఉంటుంది. వస్తాయి, అసలు లేవని కాదు. కొన్ని కొన్ని ఐటమ్స్ కి ఆ 12%, 28% కూడా వస్తాయి మనకి. ఓకే. అయితే ఇప్పుడు మెయిన్ గా సరే, ఇవన్నిటికంటే ముందు బాగా ఎక్కువ మనకి సర్క్యులేట్ అయింది ఏంటంటే టూ వీలర్స్, ఫోర్ వీలర్స్. టూ వీలర్స్ గురించి మాట్లాడుకుంటే ఆల్వేస్ టూ వీలర్స్ అయినా ఫోర్ వీలర్స్ అయినా ఆల్వేస్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కి మాత్రం 5% జిఎస్టీఏ. అంతకు ముందు 5% జిఎస్టీఏ, తర్వాత 5% జిఎస్టీఏ. ఇప్పుడు ఇక్కడ చేంజెస్ ఎప్పటి నుంచి అప్లికబిలిటీ అండి అంటే 22 సెప్టెంబర్ నుంచి అప్లికబిలిటీ అండి. 22 సెప్టెంబర్, ఈ మంత్ నవరాత్రులు ఆ రోజు, ఆ మంత్ ఈ మంత్ 22 సెప్టెంబర్ నుంచి కూడా అప్లికబిలిటీ ఉంటుంది. నేను మీకు అర్థం కావడం కోసం రేటు మారక ముందు, రేటు మారిన తర్వాత అంటాను, మీరు అర్థం చేసుకోవాలి. 22 సెప్టెంబర్ ముందు, 22 సెప్టెంబర్ తర్వాత అని. రేట్స్ మారక ముందు, రేట్స్ మారిన తర్వాత పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతుంది అని చెప్పినప్పుడు మీరు అలా అర్థం చేసుకోవాలి. ఓకే. ఉంటున్నారా అండి? ఆల్ ఆఫ్ యూ లిజనింగ్ ఉన్నారా? ఎస్, ఎస్, వెరీ గుడ్. ఓకే, ఓకే. అయితే ఇప్పుడు సరే, ఫస్ట్ ఫస్ట్ టూ వీలర్స్ ఎలాగో స్టార్ట్ చేసాం కాబట్టి టూ వీలర్స్ గురించి మాట్లాడదాం. 350 cc ఇంజిన్ కెపాసిటీ వరకు, ఈవెన్ 350 cc ఇంజిన్ కెపాసిటీ ఉన్నా కూడా 18% జిఎస్టీ ఉంది ఇప్పుడు. రేటు మారక ముందు 28% జిఎస్టీ ఉండేది. కానీ రేట్స్ మార్చిన తర్వాత జిఎస్టీ 2.0లో ఈ టూ వీలర్స్, మిడిల్ క్లాస్ టూ వీలర్స్ అనుకోవచ్చు మనం కాసేపు, చిన్న బళ్ళు అనుకుందాం కాసేపు, ఏదైనా ఒకటే, ఇవి 18% అంటే 10% తగ్గాయండి. ఈ టూ వీలర్స్ అన్ని కూడా మాక్సిమం 350 cc ఆర్ బిలో. చెప్పండి ఎగ్జాంపుల్ గా 350 cc ఆర్ బిలో ఉన్న బళ్ళు ఏమున్నాయి, ఒకసారి ఎగ్జాంపుల్ గా చెప్పండి. చెప్పండి, మీ అందరికీ తెలిసే ఉంటుందిగా. 350 cc పల్సర్ 350 cc లోపే ఉన్నాయా అండి? 350 cc దాటినవి లేవా? పల్సర్ ఏమి లేవా? నాకు డౌట్. ఉన్నాయి కదా, 350 cc దాటిన పల్సర్ కూడా ఉన్నాయి కదా, నాకు తెలిసి అనుకుంటున్నా నేను, తెలియదు కానీ. 350 cc 400 cc ఉంది పల్సర్. కానీ ఆ పల్సర్ లో 350 cc బిలో అయితేనే మీకు 18%. 350 cc దాటింది అంటే మీకు 40% పడిపోతుంది. ఆ పల్సర్ గురించి నాకు ఐడియా లేదు కానీ 350 cc దాటిన బళ్ళు అంటే ఈవెన్ రాయల్ ఎన్ఫీల్డ్ లో 350 cc కూడా ఉంది కదా. రాయల్ ఎన్ఫీల్డ్ లో 350 cc ఉంది కదా. ఆ అది కూడా 350 cc ఉన్నది కూడా 18% ఇప్పుడు. 18% తగ్గింది. కానీ 350 cc అబో 450 cc ఏవో ఉన్నట్టున్నాయి కదా, 450 cc ఉంది కదా. హిమాలయన్ ఏదో, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్, ఎస్ ఎగ్జాక్ట్లీ. ఆ 650 అది మాత్రం 40% అండి. 40%. రేట్స్ చేంజ్ అవ్వకముందు ఎలా ఉండేదంటే అండి 28% ఉండేది. ప్లస్ సర్చార్జ్ ఒక 3% వరకు ఉండేది. సర్చార్జ్ ఒక 3% వరకు ఉండి మీకు ట్యాక్స్ రూపంలో 31% కట్ అయ్యేది. కానీ ఇప్పుడు రేట్ చేంజ్ అయిన తర్వాత సర్చార్జ్ తీస్తారు ఆ 3%, కానీ 40%. నిజంగా చెప్పాలంటే హైయెస్ట్ ఎక్స్పెన్స్ ఈ రేట్స్ మారిన తర్వాత బాగా ఎక్కువ ఎక్స్పెన్స్ చేంజ్ అయిన ఏమన్నా ఉంటే ఈ బళ్ళేనండి. ఈ టూ వీలర్స్ 350 cc దాటిన బళ్ళే.
ఏమన్నా చెప్పండి. రాయల్ ఎన్ఫీల్డ్ 650 ఒకటి, 650, 600, 650 ఒకటి. ఇంకా డ్యూక్ బైక్ ఏదో ఉంది కదా, డ్యూక్ ట్రింప్. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇంకా ఏంటది? నాకు తెలియదండి అదేదో. డ్యూక్ ట్రింప్ కాకుండా ఇంకోటి, ఇంకో ఏవో ఉన్నాయి కదా బళ్ళు. ఏదో ఉందండి, దాని పేరు గుర్తు రావట్లా. కారు కాదండి నేను చెప్తుంది, బళ్ళు గురించి. కార్ల తర్వాత మాట్లాడుతుంది. బిఎండబ్ల్యూ టూ వీలర్ కూడా ఉందా? కార్ తర్వాత మాట్లాడదాం మనం. ఇప్పుడు ప్రస్తుతానికి టూ వీలర్స్ ఏ మాట్లాడుతున్నాం. యమహా ఇంతకు త్రీ మరి ఏంది ఫిఫ్టీ సిసి. రాలేదా? యమహా 350cc దాటింది ఉందా? బిఎండబ్ల్యూ మీట్. ఒక్క నిమిషం ఇచ్చేసిన. ఓకే ఫైన్. కేటీఎం ఎగ్జాక్ట్లీ, అదే ఏంట్రా గుర్తు రావట్లేదు అనుకుంటున్నా. కేటీఎం బైక్స్. ఎస్ 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 ఎగ్జాక్ట్లీ. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇవి కొనుక్కోవాలనుకుంటే మీలో ఎవరైనా బెటర్ ఇప్పుడే కొనుక్కోండి. సెప్టెంబర్ 22 వరకు ఆగమకండి. ఇప్పుడే కొనుక్కోండి, బెటర్. బెటర్. ఎందుకు అంటే తర్వాత కొనుక్కుంటే మీకు ఆల్మోస్ట్ 9 to 10% ఎక్స్ట్రా కాస్టే పడుద్ది. ఈవెన్ లగ్జరీ కార్లకి 40% పెంచారు అని ఉన్నా కూడా అక్కడ సర్చార్జ్, సెస్ తీసేయడం వల్ల, కంపాన్సేషన్ సెస్ తీసేయడం వల్ల. అవును, హార్లీ డేవిడ్సన్ కరెక్టే. కంపాన్సేషన్ సెస్ తీసేయడం వల్ల ఈవెన్ లగ్జరీ కార్స్ కూడా ఎంతో కొంత తగ్గుతుంది ట్యాక్స్. నెట్ ట్యాక్స్ టోటల్ గా చూసుకుంటే. కానీ ఈ టూ వీలర్స్ కి మాత్రం ఇవేవైతే ఉన్నాయో, ఈ లగ్జరీ టూ వీలర్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు చెప్పిన హార్లీ డేవిడ్సన్, కేటీఎం బైక్, డ్యూక్ బైక్, బుల్లెట్ సంగతి ఏంటండి? బుల్లెట్ ఎంతది? 350cc, 350cc కంటే తక్కువ, 350cc కంటే ఎక్కువ? ఎంతది చెప్పండి. మమ్మల్ని ఎలాగో మీరందరూ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ మాకేం తెలియదు అంటారు కాబట్టి మీరు చెప్పండి. 350cc ఉన్నాయి, 348cc ఉన్నాయి, లో ఉన్నాయి, హై ఉన్నాయి. మాక్సిమం ఎంత ఉంది బుల్లెట్? మాక్సిమం బుల్లెట్ 650cc ఉంది. సో సీసీని చూసుకుని కొనుక్కుంటారు కాబట్టి చూడండి ఎంత డిఫరెన్స్. 18% తర్వాత నెక్స్ట్ ఉన్నది డైరెక్ట్ 40%. ఎంత చేంజో చూడండి. ఆల్మోస్ట్ ఎంత డిఫరెన్స్ ఆల్మోస్ట్ 18% నుంచి నెక్స్ట్ రేటు 40%. ఏది 18% లేదా 40%. ఎంత చేంజ్ చెప్పండి? 22%. అంతేనా? 22% అయినా 22% మీకు మారుతుంది. 22% మీకు ఎక్స్ట్రా ఖర్చు పడుతుంది. ఇప్పుడు కాకుండా మీరు లేదు లేదు, ఇప్పుడైతే 28%. నేను అంటుంది ఏంటి అంటే మీరు 3cc చేంజ్ అవడం వల్ల అంత ఎక్స్ట్రా ఖర్చు పడద్దు అంటున్నా నేను. కరెక్ట్. నేను అంటుంది అది సీసీ మారడం వల్ల 350cc దాటింది అంటే కొద్దిగా అంత ఎక్స్ట్రా ఖర్చు పడద్ది అంటున్నా నేను. రేట్ దాటక ముందు దాటి సంగతి కాదు. ఎస్ ఎస్. అదే ఫోర్ వీలర్ అనుకోండి, రెండు రకాలుగా డివైడ్ చేశారు. అది కూడా సేమ్, చిన్న బళ్ళు, లార్జ్ బళ్ళు, లగ్జరీ బళ్ళు. చిన్న బళ్ళు అంటే పెట్రోల్ వెహికల్స్ అయితే 1200cc లోపు. అదే డీజిల్ వెహికల్స్ అయితే 1500cc లోపు. ఈవెన్ 1200 వరకు కూడా డీజిల్ అయితే 1500cc వరకు. ప్లస్ ప్లస్ మీకు కార్ లెంత్ 4 మీటర్స్ దాటకూడదు. ఈ రెండు కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలండి. ఈ రెండు కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే 18% జిఎస్టీకి పడిపోద్ది. లేదు, ఈ కండిషన్స్ లో, ఈ రెండు కండిషన్స్ అంటే ఏంటి? పెట్రోల్ వెహికల్స్ అనుకోండి 1200cc దాటకూడదు, 4 మీటర్స్ లెంత్ పెరగకూడదు. అంతేనా? అదే డీజిల్ వెహికల్స్ అనుకోండి 1500cc దాటకూడదు, 4 మీటర్స్ అంటే ఏంటి? 4000 mm. 4000 mm, 4 మీటర్స్ అంటే 4000 mm అన్న ఒకటే కదా. ఒకటే కదా. చెప్తానండి. పెట్రోల్ కార్స్ అయితే కనుక 1200cc దాటకూడదు. 1200cc లోపు ఓకే. అండ్ లెంత్ 4 మీటర్స్ దాటకూడదు. ఈ రెండు కండిషన్స్ ఓకే అయితేనే ఏ కార్ అయినా మీకు 18% జిఎస్టీకి వస్తుంది. రేటు మారక ముందు అన్ని కార్లు, అసలు ఏ కార్ అయినా 28% జిఎస్టీయే. ఇది జిఎస్టీ రేట్స్ మారక ముందు.
జిఎస్టీ రేట్స్ మారకముందు అన్ని కార్లు 28%. అంటే ఎప్పుడు 22 సెప్టెంబర్ ముందు మీరు కొంటే ఇప్పుడు అన్ని కార్లు 28% జిఎస్టీయే పడుతుంది. ఈ 22 సెప్టెంబర్ దాటిన తర్వాత ఈ చిన్న బళ్ళు ఏవైతే ఉన్నాయో, నేను ప్రస్తుతానికి నేనే కించపరచట్లేదు, మీకు అర్థం కావడం కోసం చిన్న బళ్ళు అంటున్నా. ఓకే, నాది చిన్న బండే i20, ఏం చేసుకుంటా నేను చెప్పండి, చిన్న బళ్ళు అంటున్నాను నేను. సో ఈ వీటిని ఇవి ఇవి ఏవైతే ఉన్నాయో 18% జిఎస్టీకి పడిపోతాయి. ఎప్పుడు ఎప్పుడు చెప్పండి, ఏ డేట్ ఏంటి గుర్తుపెట్టుకోండి, ఏ డేట్ అది? 18% జిఎస్టీకి పడిపోతాయి. ఈవెన్ సర్చార్జ్ కూడా ఉండదు. డేట్ ఎప్పుడు? 22 సెప్టెంబర్, ఎగ్జాక్ట్లీ 22 సెప్టెంబర్. అవును. సూపర్ అండి, సూపర్. ఓకే, ఓకే, ఓకే. అయితే ఇఫ్ ఇట్ ఈస్ 1000 cc, 4 మీటర్స్ దాటింది అంటే అది ఎంత సీసీ ఉన్నా ఖచ్చితంగా దానిలోకి వెళ్ళిపోతుంది, 40% వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పండి కొన్ని, నాకు తెలిసి నేనేమనుకుంటున్నా అంటే సరే లగ్జరీ కార్స్ గురించి వదిలేద్దాం. లగ్జరీ కార్స్ అంటే ఏంటి మన ఉద్దేశం? ఆడి, బెంజ్, బిఎండబ్ల్యూ, రోల్స్ రాయస్, ఇంకేమైనా ఉన్నాయా లగ్జరీ కార్లు, ఇంకా బాగా రేట్ ఎక్కువ కార్లు? అవి కాకుండా బెంట్లీ ఏ ఉన్నాయంటే నాకు తెలియదు కూడా తెలియదు మన కొత్త దాటికి. సరే అవి కాకుండా ఇప్పుడు 5 సీటర్స్, ఇప్పుడు ఇప్పుడు కవర్ అయ్యే ఏముంటాయి? ఇప్పుడు కవర్ అయ్యే ఏముంటాయి ఇప్పుడు చెప్పినవి? ఈ 1200 cc దాటవండి అనుకున్న ఏముంటాయి? ఆల్టో, ఆల్టో, వేగన్, వేగన్, స్విఫ్ట్, టియాగో ఎంత ఉంటుంది? 4 మీటర్స్ లెంత్ తక్కువే ఉంటుంది కదా. i10, i20 అన్ని వచ్చేస్తాయి. హుండే వాళ్ళు అన్ని వచ్చేస్తాయి, నాకు తెలుసు మారుతి వాళ్ళు అన్ని వచ్చేస్తాయి. టాటా పంచ్ ఒకటి కదా, టాటా పంచు. క్రీటా యాక్చువల్లీ కొంచెం ఎక్కువే కదండి క్రీటా. క్రీటా ఐ థింక్ క్రీటాది కెపాసిటీ ఎక్కువ, లెంత్ ఎక్కువ అనుకుంటున్నాను నేను. ప్లీజ్ చూడండి ఒకసారి, క్రీటా లెంత్ ఎక్కువ అనుకుంటున్నా, ఒకసారి చూడండి. హుండై క్రీటా, క్రీటా, స్కార్పియో, అవి సీసీ లేకపోనే, సీసీ కూడా ఎక్కువే, సీసీ కూడా ఎక్కువే, లెంత్ కూడా ఎక్కువే, 1500 cc దాటుతాయి అవి. క్రీటా ఒకటి, స్కార్పియో ఒకటి, థార్ ఒకటి, క్రిస్టా ఒకటి, స్కోడా ఒకటి. స్కోడా కూడా లెంత్ ఎక్కువే కదా. ఇవన్నీ ఇవన్నీ లార్జ్ కార్స్ వచ్చేస్తాయండి, లార్జ్ కార్స్ వచ్చేస్తాయి. జాగ్రత్తగా చూసుకోండి, లార్జ్ కార్స్ వచ్చేస్తే డైరెక్ట్ గా 40% పడిపోతాయి. కాకపోతే ఈ లార్జ్ కార్స్ కి కాకపోతే ఈ లార్జ్ కార్స్ కి సెడాన్ కారు డిజైర్ తక్కువే కదండి. సెడాన్ కారు డిజైర్ తక్కువే ఉంటుంది కదా. డిజైర్ తక్కువే ఉంటుంది చూడు, పెట్రోల్ కారు సెడాన్ తక్కువే ఉంటుంది. స్విఫ్ట్ పెట్రోల్ కూడా తక్కువే ఉంటుంది. స్విఫ్ట్ పెట్రోల్ కూడా తక్కువే ఉంటుంది. ఆల్ట్రోజు, ఇవో చూసుకోండి. ఇవి 1 మీటర్ కానీ దాటినా నాకు తెలిసి 40% మీరు షిఫ్ట్ అయిపోతారు. అనవసరంగా 22% ఎక్స్ట్రా పే చేసుకుంటున్నట్టే. సో కార్ చూసుకుని కొనుక్కోండి బెటర్. మహేంద్ర స్కార్పియో మెన్షన్ చేశా. యాక్చువల్గా ఈ మహేంద్ర స్కార్పియో, క్రీటా, తారు, క్రిస్టా, స్కోడా ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా ప్రజెంట్ రేట్లు ఎక్కువే అండి. ఇప్పుడు 28% జిఎస్టీ ప్లస్ వీళ్ళకి కంపాన్సేషన్ సెస్ ఎక్కువ పడుతుంది. కంపాన్సేషన్ సెస్ ఆల్మోస్ట్ 15 to 20% పడుద్ది, 15 to 20% పడుతుంది. సో అందుకే మనకి రేటు ఒకవేళ మారినా, జిఎస్టీ మారుతుంది అంటున్నాం కదా, 40%కి మారుతుంది అంటున్నాం కదా. ఆ జిఎస్టీ 40%కి మారినప్పుడు ఏంటంటే కంపెన్సేషన్ సెస్ ఉండదు. ఆ ఉండకపోవడం వల్ల మనకు కొంచెం అల్టిమేట్ గా ఆల్ ఓవర్ గా మనకి కొంచెం తగ్గుద్ది అంతే. జిఎస్టీ మారిన తర్వాత కూడా తగ్గుద్ది, అందుకే మెన్షన్ చేశా. కారుల్లో ఎంతైనా సరే తగ్గుద్ది, కొంచెం తగ్గాల్సిందే. సెస్ మీనింగ్ అంటే ఏంటంటే అది కొన్ని కొన్ని ఇక అది కూడా ఒక ట్యాక్సే. జిఎస్టీ ఎలాగో అది కూడా అలాగే ఒక ట్యాక్స్ అనమాట. అవేంటంటే కొన్ని కొన్ని లగ్జరీ కార్స్ కి వాటికి వీటికి సెస్లు అనేది వేస్తూ ఉంటారు. కొంచెం డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ కొంచెం ఏమంటారు, కాస్ట్లీ ఎలిమెంట్స్ గనక మనకు వేళ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఆ పార్ట్స్ గనక ఇంపోర్ట్ చేసుకుంటేనే వస్తాయి అనుకునేవి, అలాంటి వాటి మీద సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే అండి. సో ఇప్పుడు లగ్జరీ కార్స్, లగ్జరీ అంటే ఆల్మోస్ట్ ఇందాకే మాట్లాడుకున్నాం కాబట్టి
లగ్జరీ కార్స్ అయితే బాగా బెనిఫిట్, అవి కూడా బెనిఫిటే. ఈవెన్ 40%కి పెరిగింది అనుకుంటున్నాం కానీ లగ్జరీ కార్స్ మీద 22% సెస్, 22% సెస్, 28% జిఎస్టీ ఇప్పుడు ప్రజెంట్, రేట్స్ మారక ముందు. అంటే మొత్తం ఎంత ట్యాక్స్ కడుతున్నట్టు మీరు? ట్యాక్సే 50% కడుతున్నట్టు మీరు. ట్యాక్సే ఉత్త పుణ్యానికి ట్యాక్సే మీరు 50% కడుతున్నట్టు. సో మీరు రేటు మారిన తర్వాత 40% కడుతున్నారు అంటే అది కూడా బెనిఫిట్టేగా. అంతే, అది కూడా బెనిఫిట్టే, అది కూడా బెనిఫిట్టే. ఇక్కడ ఓన్లీ బెనిఫిట్ రాందేది ఇందాక చెప్పిన, ఓన్లీ బెనిఫిట్ రాందేది ఇందాక చెప్పిన బైక్స్, లగ్జరీ బైక్స్ బెనిఫిట్ రావు. లగ్జరీ బైక్స్ కొనుక్కుందాం, బిగ్ బైక్స్ కొనుక్కుందాం అనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడే కొనుక్కోవాలి. దీనికి ముందు మీకు ఇంకో విషయం చెప్తాను, ఇంకో రేట్ చెప్పక ముందు మీకు విషయం చెప్తానండి, చాలా జాగ్రత్తగా వినండి. బిజినెస్ చేసే వాళ్ళు జాగ్రత్తగా వినండి, ఏమైనా కొనుక్కుందాం అనుకునే వాళ్ళు జాగ్రత్తగా వినండి. యూ హ్యావ్ టు లిజన్ ఇట్. సార్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు బైకో వెహికల్ కొనుక్కుందాం అనుకుంటున్నారు, కారో కొనుక్కుందాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేశారు? సరే ఇప్పుడు ఇప్పుడే మనం బైక్సే చెప్పు, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, బైకే తీసుకుందాం. సరే ఇప్పుడే కొనుక్కుంటే పోతుంది కదా, మళ్ళీ తర్వాత రేట్ ఎక్కువ పెరుగుతుంది, 40% పెరుగుతుంది అనుకుని లగ్జరీ బైక్ కొనుక్కుందాం అనుకుని మీరు ఇప్పుడే బుక్ చేసుకుందామని వీళ్ళు బుక్ చేసుకున్నారు. ఏదో కొంత అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చుకుని బుక్ చేసుకున్నారు. కానీ మొత్తం అమౌంట్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం అమౌంట్ మీ దగ్గర లేదు. ఏదో లేదా లోన్ పెడదాం అనుకున్నారు. మీరు ఆ లోన్ పెట్టి మీకు లోన్ వచ్చే టైంకి 22 సెప్టెంబర్ దాటిపోయింది. లేదా బుకింగ్ చేసుకున్నాం కదా ఎలాగో మనం, సో తర్వాత రిమైనింగ్ అమౌంట్ కట్టి అప్పుడు తీసుకోవచ్చులే అనుకుని 22 సెప్టెంబర్ తర్వాత తీసుకున్నారు. లేదా లేదా అమౌంట్ మొత్తం కూడా ఇప్పుడే కట్టారు, కానీ నేను తర్వాత తీసుకుంటాను అనుకుని తర్వాత తీసుకుందామని పెట్టుకున్నారు. అలాగ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ జిఎస్టీ రేట్ ఏది పడద్ది? 22 సెప్టెంబర్ ముందుది పడద్దా, ఓల్డ్ రేట్ పడద్దా, లేదా న్యూ రేట్ పడద్దా అనేది డిసైడ్ చేసేది 3 ఫ్యాక్టర్స్. గుర్తుపెట్టుకోండి, 3 ఫ్యాక్టర్స్ డిసైడ్ చేసేది. ఒకటి ఒకటి పేమెంట్ ఎప్పుడు కట్టాం, పేమెంట్ డేట్ ఏంటి, పేమెంట్ డేట్ ఏంటి. రెండు, ఇన్వాయిస్ డేట్ ఏంటి, ఇన్వాయిస్ డేట్ మీరు ఎప్పుడు ఇన్వాయిస్ మీ చేతిలో తీసుకున్నారని కాదు, ఇన్వాయిస్ డేట్ ఏంటి, ఎప్పుడు ఇన్వాయిస్ జనరేట్ అయ్యింది. మూడు, డెలివరీ ఎప్పుడు తీసుకున్నారు మీరు, డెలివరీ డేట్ ఏంటి. ఈ మూడు డిసైడ్ చేస్తాయండి. ఈ మూడిట్లో ఏ రెండైనా కూడా ఈ మూడిట్లో ఏ రెండైనా కూడా ఎటుంటే 22 సెప్టెంబర్ ముందు గాని ఏ రెండున్నా, లేదా 22 సెప్టెంబర్ తర్వాత గాని ఏ రెండున్నా ఆ రేట్ అప్లై అవుతుంది మీకు. అర్థమైందా అండి? అర్థమైందా అందరికి? సార్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైక్ కోసం అని చెప్పి పేమెంట్ 22 సెప్టెంబర్ ముందే ఇచ్చేశారు, కానీ ఇన్వాయిస్ ప్లస్ బైక్ డెలివరీ 22 సెప్టెంబర్ తర్వాత తీసుకున్నారు. ఏ రేట్ వస్తుంది మీకు? ఏ రేట్ వస్తుంది మీకు? ఓల్డ్ రేటా న్యూ రేటా? పోనీ రేట్ పక్కన పెట్టండి, ఓల్డ్ రేట్ వస్తుందా న్యూ రేట్ వస్తుందా? ఓల్డ్ రేట్ వస్తుందా న్యూ రేట్ వస్తుందా? న్యూ రేటు. న్యూ రేటు. న్యూ రేట్ ఎంత? 40% దీనికి. తర్వాత రేట్ వస్తుంది, ముందు రేటా తర్వాత రేటా? తర్వాత రేట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జస్ట్ ఇన్వాయిస్ రైజ్ చేసుకున్నారు, పేమెంట్ ఇవ్వలేదు, పేమెంట్ ఇవ్వలేదు, డెలివరీ తీసుకోలేదు. సరే సరే ఆల్రెడీ చెప్పేసాం కాబట్టి ఇంకో ఎగ్జాంపుల్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేమెంట్ కట్టేశారు, ఇన్వాయిస్ రైజ్ చేసేసారు, పేమెంట్ కట్టేశారు, ఇన్వాయిస్ రైజ్ చేసేసారు, డేట్కి ముందు 22 సెప్టెంబర్కి ముందు పేమెంట్ కట్టేశారు, ఇన్వాయిస్ రైజ్ చేసేసారు. డెలివరీ మాత్రం 22 సెప్టెంబర్ తీసుకున్నారు. మీరేమనుకుంటున్నారు? అబ్బా డెలివరీ తీసుకుంది 22 సెప్టెంబర్ కాబట్టి దాని తర్వాత రేటే పడద్ది. కార్ ఏదో కొన్నారు, చిన్న కారు i20 i10 లాంటిది కొన్నారు. i20 ఆల్రెడీ మీకు తెలియక ఈ రేట్లు తగ్గుతున్నాయని తెలియక మీరు బుక్ చేసేసారు, తీసుకున్నారు. షాప్ వాడికి ఏం చెప్పారంటే వాడు కూడా ఏంటి కొంచెం డిలే అవుతుందిలే అనుకుని వాడు కూడా సరే అన్నారు, మీకు సరిగ్గా చెప్పలేదు, వాళ్ళకే ఇంక సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేదేమో, వాట్ ఎవర్, మీకు తర్వాత అన్నారు. ఏ రేట్ వస్తుంది మీకు? 28% ఓల్డ్ రేటా, 18% న్యూ రేటా? ఓల్డ్ రేటే వస్తుంది. ఏం చెప్పాను? ఏమేమి ఎలిమెంట్స్ చూడాలని చెప్పాను? జిఎస్టీ రేట్ని డిసైడ్ చేయడానికి ఏమేమి డేట్లు చూడాలని చెప్పాను? డేట్స్ ఏమేమి చూడాలని చెప్పాను చెప్పండి? మూడు మూడు డేట్స్ చూడాలి. ఏ ఏ డేట్స్ చెప్పాలి, రాయాలి, ఎవ్వరు ల్యాప్టాప్ లో వాళ్ళు రాయండి. డాపు డొయ్యి ఏంటి సార్ అది? పూర్తిగా రాయండి సార్.
ఇన్వాయిస్ డేట్ నేను డిసైడ్ చేయడం కాదా, మూడు ఫ్యాక్టర్స్ ఏంటని అడుగుతున్నా. మూడు ఫ్యాక్టర్స్ ఏంటి, మూడు డేట్స్ ఏంటి? డేట్ ఆఫ్ ఇన్వాయిస్, డేట్ ఆఫ్ పేమెంట్, డేట్ ఆఫ్ డెలివరీ. డేట్ ఆఫ్ డెలివరీ. ఈ మూడిట్లో ఏ రెండు ఎటు సైడ్ ఉంటే ఆ రేటే వస్తుంది యూజువల్ గా. సో ఇప్పుడు మీరు ఒకవేళ పొరపాటున నేను ముందు కట్టేసాను డబ్బులు అనుకున్నా, మీరు ఏం చేయొచ్చు, నాకు ఇన్వాయిస్ తర్వాత ఇవ్వు బాబు, కావాలంటే అది అడ్వాన్స్ పేమెంట్ గా ఉంచు, నాకు ఇన్వాయిస్ 22 సెప్టెంబర్ తర్వాత ఇవ్వు, డెలివరీ కూడా 22 సెప్టెంబర్ తర్వాత ఇవ్వు అని చెప్పి షోరూమ్స్ తో మాట్లాడుకోండి. మాట్లాడుకోండి. దాని తగ్గట్టుగా పేమెంట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. దాని తగ్గట్టుగా పేమెంట్ అనేది అడ్జస్ట్ అవుద్ది. ముందు పేమెంట్ మొత్తం కట్టేసి తర్వాత పోనీ మాట్లాడకుండా వదిలేసిన డబ్బులు రాకపోతే ఎందుకు ఇంక ఈ రేటు తెలుసుకుని ఏం రామం మనకి, డబ్బులు వెనక్కి రాకపోతే. అంతేనా? ఉన్నారా? 8 అయిందిగా, స్లీపింగ్ చేస్తున్నారా? కనీసం రోజు 25 మెంబర్స్ వచ్చేవాళ్ళు, ఈ రోజు 18 మెంబర్సే వచ్చారండి. ఏమైపోయారు 8 o'clock రావాలనుకున్న వాళ్ళందరూ? 8 o'clock వద్దామని యుద్ధం చేసిన వాళ్ళు ఏరి కనిపీరే? ఆ 18 నీళ్ళేనా ఏంటి కొమ్మ తీసి? ఆ 18 నీళ్ళేనా? పోల్లో వేశారు కదండి, పోల్లో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారా, పోల్లో లేని వాళ్ళు ఉన్నారా? గాట్ ఇట్. కాదు సార్, పోల్లో 8 o'clock అని ఓటేసిన వాళ్ళందరూ ఉన్నారా? లేదు మేము ఓటేయలేదు కానీ వచ్చి మేము వింటున్నాం అనుకున్న వాళ్ళు. ఎస్, వెరీ గుడ్ శివాని గారు, పోల్లో లేవు అయినా వచ్చారు. ఐ ఓటెడ్ ఫర్ 4 to 5 సతీష్ రెడ్డి గారు పోల్లో వచ్చారు. ఏరి మరి 8 to 5, 8 to 9 కావాలనుకున్న వాళ్ళు ఏరి ఏరి, వేరు వేరు, ఏరు వాళ్ళు. నిఖిల్ గారు 4 to 5 మీరు? అనురాధ గారు 4 to 5 మీరు? అయ్యా, ఆల్మోస్ట్ 6 7 మంది ఓటైన వాళ్ళే వచ్చారు, ఓటేసిన వాళ్ళు ఏరి? మ్మ్. చూడండి అందరూ 4 to 5 అంటున్నారు. మనం ఓకే, ఓకే తేజస్విని గారు 4 to 5, 8 to 9 ఓటెడ్ నిఖిల్ గారు. ఓకే, ఏరండి మీ సైన్యం ఏరి మరి, మిగతా వాళ్ళు ఏరి? ఓకే ఓకే ఓకే, ఫైన్ 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 ఫైన్. ఎలక్ట్రిక్ కార్స్ అయితే ఏంటి పరిస్థితి? ఎలక్ట్రిక్ కార్స్, ఎలక్ట్రిక్ కార్స్ ఎప్పుడైనా అదే, మీరు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అందుకు ముందు చెప్పింది క్వశ్చన్ అడగొచ్చా? నాకే భయం వేస్తుంది, మీరు చెప్పలేకపోతే మళ్ళీ నేనే బాధపడాలి. ఎలక్ట్రిక్ కార్స్ ఒక చోట వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో, గుర్తుందా? గుర్తు లేకపోతే ఏం ప్రాబ్లం ఏం లేదు, వెళ్ళిపోతా నేను పక్కకి. దాని గురించి నేను ఇప్పుడు ఏం ఎక్స్ప్లెయిన్ చేయను. ఓకే. ఎప్పుడు వరకు కొనుక్కున్న బండ్లు మాత్రమే ఎలిజిబిలిటీ ఉందండి డిడక్షన్? ఎప్పుడు వరకు కొనుక్కున్న బండ్లకు మాత్రమే డిడక్షన్ ఎలిజిబిలిటీ ఉంది? ఎలక్ట్రిక్ కార్స్ 2023. 2023 కరెక్ట్. నైస్ అండి, గుర్తుంది మీకు. థ్యాంక్స్ అండి. మాక్సిమం ఎంతో చెప్పగలరా అలాగే? మాక్సిమం ఎంత రిడక్షన్ చెప్పగలరా? ఏ సూపర్, చాలా అసలు ఇంకా నన్ను పాస్ చేశారు మీరు. థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్. మాక్సిమం 1.5 lakhs. ఎగ్జాక్ట్లీ. సూపర్ అండి, సూపర్ సూపర్. నెక్స్ట్ ఇన్సూరెన్స్లు. ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాం, కింద డాక్యుమెంట్ కూడా అదే ఉంటుంది, నేను జస్ట్ చెప్తున్నా. ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాం. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ రెండు కూడా జీరో అండి. రెండు కూడా జీరో. అంతకుముందు 18% ఉండేవి, ఇప్పుడు రెండు కూడా జీరో. ఏ ఇన్సూరెన్స్ కి కూడా మీకు జిఎస్టి అనేది పడదు. అదే అయ్యో మాకు తెలియక ముందే కట్టేసామండి, ఏం ప్రాబ్లం లేదు,
మీకు ఇప్పుడు నెక్స్ట్ ప్రీమియమ్స్ లో అప్డేట్ అయ్యి వస్తాయి. మీరు ముందు కట్టినా తర్వాత కట్టినా ఎప్పుడు కట్టినా ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ అప్కమింగ్ 22 తర్వాత ఆ వచ్చే అప్డేట్ అయ్యే ప్రీమియమ్స్ లో మీకు జిఎస్టీ లేకుండా అప్డేట్ వస్తాయి. ఒకవేళ రాకపోతే మీ ఏజెంట్ని అడగండి. మీ ఏజెంట్ని అడగండి, ఓకేనా అండి? ఏజెంట్ని అడగండి, వచ్చేయండి అక్కడ నుంచి వచ్చేయండి, ఆ డిడక్షన్ చాప్టర్ నుంచి ఇక్కడికి వచ్చేసేయండి ఒకసారి. నేనేం చెప్పా? ఏం చెప్పా? ఏ ఇన్సూరెన్స్ అని చెప్పా? చెప్పాలి. హెల్త్ ఇన్సూరెన్స్, మెడికల్ లైఫ్ ఇన్సూరెన్స్. ఎస్. ఈ రెండు కూడా ప్రజెంట్ రేటు మారక ముందు ఎంత ఉన్నాయి? రేటు మారక ముందు ఎంత ఉన్నాయి? ఏ ఇన్సూరెన్స్ అయినా, టర్మ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అయినా ఒకటి 18%, ఇప్పుడు జీరో. అంటే మీకు ఎంత కలిసి వస్తుంది చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అసలు 18% కలిసి వస్తుంది అంటే మీకు 10,000 ఒకవేళ ప్రీమియం కడతా ఉంటే మీకు ఎంత కలిసి వస్తున్నట్టు నెక్స్ట్ ఇయర్ నుంచి, నెక్స్ట్ 22 సెప్టెంబర్ నుంచి? 1600, 1700, యూజువల్లీ 1700. అంటే రివర్స్ ఛార్జ్, రివర్స్ క్యాల్కులేషన్ ఉంటుందిలే. ఆ 10,000లో ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ అనుకుంటే కనుక మీకు 1700 చేంజ్ అలా పడద్దు అనమాట. ఓకే, ఆ క్యాల్కులేషన్ పక్కన పెట్టండి. మీకైతే మంచి కన్సిడరబుల్ బెనిఫిటే. నాకు తెలిసి జాగ్రత్తగా తీసుకోండి. అంతకు ముందు కూడా మాట్లాడాం మనం. ఒకవేళ సీనియర్ సిటిజన్స్ కి తీసుకోవాలనుకుంటే ఇబ్బంది అవుద్ది. సో ఫస్ట్ నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకోండి అని చెప్పి. అదర్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్ యాజిటీస్ ఉన్నాయండి. వాటి మీద తీలా, ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మీద మాత్రమే తీసేశారు. కార్ ఇన్సూరెన్స్ మీద ఉంటది. కార్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ యాజిటీస్. ఓకే అండి. అండ్ సరే, ఇందాక వెహికల్స్ మాట్లాడుకున్నాం కాబట్టి అలాగే వెహికల్స్ దగ్గర ఒకటి మర్చిపోయాం మనం. 3 వీలర్స్, ఆటోకి కూడా 28% నుంచి 18%కి వచ్చింది. ఇక్కడ ఉందో లేదో, ఇక్కడ మెన్షన్ చేయలేదు, కింద ఉండి ఉంటుంది. ఆటోస్కి కూడా 28% నుంచి 18%కి వచ్చింది. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా, 28% నుంచి 18%కి వచ్చిందండి. నెక్స్ట్ హౌస్ హోల్డ్, ఫుడ్ అండ్ హౌస్ హోల్డ్, ఇవన్నీ కూడా చూడండి ఒకసారి. మిల్క్, ప్రీ ప్యాకేజ్డ్, ఆల్ ఇండియన్ బ్రెడ్స్ అన్నీ కూడా నిల్ రేటు, జీరో. ఇప్పుడు అన్నీ కూడా ప్రొడక్ట్స్ లైక్ అల్ట్రా హై టెంపరేచర్ మిల్క్, ఏదో లేండి, మిల్క్, ప్రీ ప్యాకేజ్డ్ మిల్క్, ఆల్ ఇండియన్ బ్రెడ్స్. బ్రెడ్స్ అంటే నథింగ్ బట్ బ్రెడ్ కానీ ఇంక్లూడింగ్ ఏంటది, పిజ్జా బ్రెడ్. పిజ్జాలో బ్రెడ్ ఉంటుంది చూసారా, ఇంక్లూడింగ్ పిజ్జా బ్రెడ్ కూడా నిల్ రేటే. పిజ్జా బ్రెడ్ కూడా నిల్ రేటే. చపాతీ, రోటీ, పరాటా, ఏదైనా సరే. పిజ్జా బ్రెడ్ ఇండియన్ బ్రెడ్ కాదు, అయినా కూడా నిల్ రేటే. జీరో ట్యాక్స్, జీరో ట్యాక్స్. అదేంటండి మాకేమి, బయట బ్రెడ్లు మామూలే కొనుక్కున్నాం బేకరీలో, మాకేం ట్యాక్స్లు అక్కడ ఏం అట్లేదు, ఊరికే వేస్తున్నారు, ఊరికే ఇచ్చేస్తున్నారు. ఐ మీన్ 30 రూపీస్ 40 రూపీస్ బ్రెడ్లు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు సపరేట్ గా బ్రెడ్ మీద నిల్ రేట్ ఏంటని డౌట్ రావచ్చు. ఒక కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి బిజినెస్ ఏదైనా వాళ్ళ సర్వీసెస్ దాటి 20 lakhs దాటితే కనుక జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మన ఊళ్ళో ఉండే బేకరీలు అవన్నీ జిఎస్టీలు వచ్చేంత బేకరీలు, జిఎస్టీ వచ్చేంత టర్న్ ఓవర్ల బేకరీలు కాదు కదా. సో వాళ్ళు ఏం జిఎస్టీలు కలెక్ట్ చేయరు. మీరు జిఎస్టీ వచ్చే బేకరీలు అంటే ఏ కరాచీ బేకరీయో, కేఎస్ బేకరీస్కో వెళ్ళాలి. అక్కడైతే కరెక్ట్ గా మీకు ఇన్వాయిస్లు జనరేట్, బిల్లులు ఇస్తారు మీకు, అందులో ఉంటది జిఎస్టీ అని చెప్పి, ఇది దేనికి రేట్ అని చెప్పి. అంతేగాని మీరు బయటకు వెళ్ళి మన ఊళ్ళల్లో ఉండే చిన్న చిన్న బేకరీలకు వెళ్ళి అక్కడ జిఎస్టీ అని మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు, మనకి అర్థం కాదు. వాళ్ళు ఎలాగో ఇవ్వరు జిఎస్టీ. అర్థమైందండి? పెద్ద పెద్ద బేకరీలు ఉంటాయి చూసారా, అక్కడ వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ జిఎస్టీలు పడతాయి కాబట్టి వేస్తారు వాళ్ళ కింద. అలాంటి చోట్ల మనకి ఒకవేళ బిల్లులో గనక కనిపించినా కూడా ఇప్పటి నుంచి నిల్ రేట్లే చూసుకోండి ఖచ్చితంగా. హౌస్ హోల్డ్ ఐటమ్స్ అన్ని, షాంపూ, టూత్ పేస్ట్, టేబుల్ వేర్, బైసికిల్, నావెట్ 5%. ఇంకా హౌస్ హోల్డ్ ఇంకా చాలా ఉన్నాయండి, నాకు తెలిసి హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఇంకా చాలా ఉండుంటాయి. అవన్నీ కూడా హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఇంకేముంటాయి మనం యూటెన్సిల్స్ వాడుకునేవి. సరే నేను మీకు లిస్ట్ ఇస్తాలేండి, క్లాస్లో మీకు నేను లిస్ట్ ఇస్తాలేండి ఏమేమి ఉంటాయి ఏంటని చెప్పి. హెయిర్ ఆయిల్, షాంపూస్, టూత్ పేస్ట్, టూత్ బ్రష్, షేవింగ్ క్రీము, ఇవన్నీ 5%. షేవింగ్ క్రీమ్ దగ్గర నుంచి అన్ని, బటరు, గీ, చీజ్, డైరీ స్ప్రెడ్స్
అంతేకాదు మీకు ఈ ప్రీ ప్యాకేజ్డ్ మిక్స్చర్స్ అవి ఉంటాయి చూసారా, ఈ ఫర్ ఎగ్జాంపుల్ హల్దీరామ్స్ వాళ్ళు చెప్తున్నా, హల్దీరామ్ అని ఎక్కడ కనపట్లేదు అనుకోకండి, ఫర్ ఎగ్జాంపుల్ హల్దీరామ్స్ది మిక్చర్స్ ప్రీ ప్యాకేజ్డ్ నమ్కీన్స్ మిక్చర్స్ ఉంటాయి, ఐడియా ఉందా? అది కూడా ఇప్పుడు 5% జిఎస్టీఏ. 12%కి వేయడానికి లేదు, 5% జిఎస్టీఏ. ఇంకా ఫి పిల్లలవి పిల్లలవి చిన్న పిల్లలవి ఫీడింగ్ బాటిల్స్, చిన్నపిల్లవి బేబీకి డైపర్స్, డైపర్స్ కూడా తగ్గుతున్నాయండి. పిల్లలు ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది ఈ బాధ, ఎంతెంత రేట్లు ఉంటాయి, ఎంతెంత డబ్బులు అయిపోతాయో. డైపర్స్ కూడా 5% తగ్గుతుంది. అంతకు ముందు 12% ఉండేది, ఆల్మోస్ట్ 7% తగ్గుతుంది. ఎస్, ఐ నో దట్ అండి. మా ఇంట్లో కూడా మా సిస్టర్ కిడ్స్ ఉన్నారు. వాళ్ళు డెలివరీకి అయిన ఖర్చు కంటే డైపర్స్కి అయిన ఖర్చే ఎక్కువ. అలా ఉంది. అవును, అవును, నిజమండి, నిజమే. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్స్, అది అక్కడ ఆల్రెడీ మాట్లాడేసా, పాస్తా, చాక్లెట్స్. అయితే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ లో డ్రింక్స్ గురించి మాట్లాడాలంటే అండి, కార్బోనేటెడ్ డ్రింక్స్ కానీ కెఫిన్ డ్రింక్స్ కానీ, అదే ఈ సిన్ ఐటమ్స్ అని చెప్పాను కదా, ఇవన్నీ సిన్ ఐటమ్స్ లోకి తోసేసి సిగరెట్స్, పాన్ పరాకు, టొబాకో, ఇవన్నీ కూడా 40% పెంచుతున్నారండి. 40%. అన్ని కూడా. ఈవెన్ మనం అయ్యో ఫ్రూట్ డ్రింక్ అనుకుని తాగేస్తుంటామే కొన్ని, ఫ్రూట్ డ్రింక్స్ ఇవి చక్కగా ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేకుండా ప్రీ ప్యాకేజ్డ్ ఫ్రూట్ డ్రింక్స్ వస్తున్నాయని చెప్పి, నేను ఆ బ్రాండ్ పేర్లు చెప్పనులే గానీ, ఫ్రూట్ డ్రింక్స్ వస్తున్నాయి చూసారు, అవి కార్బోనేటెడ్ ఫ్రూట్ డ్రింక్స్ ఏమన్నా ఉంటే కనుక, అంటే లాంగ్ లాస్టింగ్ ఉండటం కోసం కార్బోనేటెడ్ ఫ్రూట్ డ్రింక్స్ ఉంటాయే, అవి కూడా సిన్ గూడ్సే, అవి కూడా 40%. ఆ, అవే అవే నేను మాట్లాడలేదులే కానీ డైరెక్ట్ గా, బట్ అవే ఆ ఫ్రూట్ జ్యూసెసేనండి. అది కూడా సిన్ గూడే, అది కూడా 40%. దీనివల్ల నాకు రేటు పెరిగిందని కాదు కానీ జ్ఞానోదయం ఏంటంటే, ఆ ఫ్రూట్ జ్యూసులు అవి తాగకూడదని జ్ఞానోదయం అయింది. రేటు పెరగడం గురించి కాదు కానీ, ఓహో ఇవి మంచిది కాదు కాబట్టి సిన్ గుడ్స్ అంటున్నారా వీటిని అని చెప్పి, హెల్త్ పాడవద్దు కదా అని చెప్పి అనుకునే ఉంటారు కదా మీరు కూడా, నిజం చెప్పండి. మీకు కూడా అనుకునే ఉంటారు కదా ఫ్రూట్ జ్యూసెస్ హ్యాపీగా. కాదు కాదు, ఫ్రూట్ జ్యూస్ హ్యాపీగా మనం రోజు ఎక్కడ జ్యూస్ చేస్తాం కానీ ఆ ఫ్రూట్ జ్యూస్ తాగితే బెటర్, చుట్టాలు వచ్చిన వాళ్ళకి అది ఇస్తే బెటర్ అని ఇప్పుడు దాకా అనుకుని ఉంటారు కదా. కార్బోనేటెడ్ జ్యూసెస్ అండి అవి, కార్బోనేటెడ్ జ్యూసెస్ కాబట్టి మంచిది కాదు అవి. దానివల్ల నాకు సైన్స్ చదువుకోకపోయినా దీనివల్ల ఇది అర్థమైంది నాకు. చూసారా, మన క్లాస్ లో సైన్స్ కూడా కలుస్తుంది. ఆ, లాట్ ఆఫ్ షుగర్ కంటెంట్ ఓకే కానీ, కంప్లీట్లీ ఇంత షుగర్ అన్నిట్లోనూ ఉంటుంది అట్లీస్ట్. బట్ ఇది ఈ ఫ్రూట్ జ్యూసెస్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలని చెప్పి నాకు ఈ 40% స్లాబ్ లో వేసిన తర్వాత కానీ అర్థం కాలేదు నాకు, ఓ, చెయ్యాలా, అవాయిడ్ చేయాలా అని చెప్పి. అవును. ఈవెన్ వాటర్ బాటిల్స్, అంటే వాటర్ బాటిల్స్ అంటే ఈ 20 లీటర్ బిస్లరీ బాటిల్స్, అవి కూడా తగ్గిస్తున్నారండి. 20 లీటర్స్ బిస్లరీ వాటర్ బాటిల్స్ అవి కూడా తగ్గించారు, 5%. మెయిన్ ఇందాక వెహికల్స్ లో మర్చిపోయాం, ట్రాక్టర్స్ అండి. ట్రాక్టర్స్ కూడా, ఇరిగేషన్ ట్రాక్టర్స్ అలాంటివన్నీ కూడా 5%కి తగ్గిస్తున్నారు. 5%కి తగ్గిస్తున్నారు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ల్- లారీస్ అంటే ట్రాన్స్పోర్ట్ గుడ్స్ కదా అవి, లారీస్ అంటే గుడ్స్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి అవి 28% అండి. అదే 28% నుంచి 18% తగ్గించారండి. లారీస్ ఒకవేళ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అయితే కనుక, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ లారీస్ అలాంటివే కనుక 18% తగ్గించినట్టే అవి కూడా. లారీలు, బస్సులకు కూడా 18% తగ్గించారు. బస్సులు ఖచ్చితంగా తగ్గియాలి. ఎందుకు అంటే ఆల్రెడీ ఫ్రీ టికెట్ అని చెప్పి బోడంత ఖర్చు గవర్నమెంట్ కి. సో 18%. ట్రాక్టర్స్, లేకపోతే ఏమన్నా డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్ లాంటివి. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్ అంటే ఇప్పుడు ఏదో కటింగ్ కి రిలేటెడ్, ఏదో ఫార్మింగ్ రిలేటెడ్ మెషినరీ అనుకోండి సింపుల్ గా. ఫార్మింగ్ రిలేటెడ్ మిషనరీ అన్ని కూడా 5%కి వస్తున్నాయండి.
ఫార్మింగ్ రిలేటెడ్ మిషనరీ అన్నిటి కూడా 5%. హోమ్ బిల్డింగ్ మెటీరియల్స్ చూడండి, హోమ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ మెటీరియల్స్ నేను అంతకు ముందే చెప్పా వీడియో చేసినప్పుడు. నిజం చెప్పాలంటే నేను అంతకు ముందు వీడియో జస్ట్ ఎజంప్షన్స్ వీడియో చేశాను, మీకు గుర్తుందో లేదో ఎంతమంది చూసారో తెలీదు. ఆల్మోస్ట్ అన్ని కరెక్ట్ అయినాయి ఎజంప్షన్స్ చేసిన వీడియోలో. అందులో కూడా సిమెంట్ మెన్షన్ చేశాను నేను స్పెసిఫిక్ గా. సిమెంట్ లో 28% నుంచి 18%కి డిక్రీజ్ అవుతుంది సిమెంట్. ఎప్పుడు 22 సెప్టెంబర్ నుంచి. సేమ్ ఇది కూడా ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇల్లు కట్టుకునే వాళ్ళైనా లేకపోతే మీకు సిమెంట్ బిజినెస్ ఉన్న వాళ్ళైనా ఏ 3 ఫ్యాక్టర్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. అండర్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి ఇప్పుడు అని చెప్పి. యాక్చువల్లీ నా దరిద్రానికి నేను మొన్న ఈ మధ్య ఇల్లు కంప్లీట్ అయిపోయింది. అంటే మొన్న ఈ మధ్య ఇల్లు కంప్లీట్ లాస్ట్ ఇయరే స్టార్ట్ చేసాం అనుకోండి మేము. కాకపోతే మా తాతగారు మధ్యలో ఎక్స్పైర్ అవడం వల్ల మధ్యలో ఆగి 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 కొంచెం మొన్న ఒక 2 మంత్స్ బ్యాక్ కంప్లీట్ అయింది. ఇంటీరియర్ ఉంది. సో మాకైతే ఆల్రెడీ ఖర్చు పెట్టేసాం మేము. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళు, సిమెంట్లు బల్క్ గా తెచ్చుకుంటున్న వాళ్ళు ఉంటే గనక, ఒకవేళ డబ్బులు ఇచ్చేస్తే గనక ఒకవేళ లేదు పర్లేదు ఆగగలం అనుకుంటే 22 సెప్టెంబర్ వరకు ఆగి తర్వాత డెలివరీ తీసుకోవడం, తర్వాత ఇన్వాయిస్ తీసుకోవడం చేయండి. అయితే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, సిమెంట్ కాబట్టి చెప్తున్నా నేను. సిమెంటో లేకపోతే మార్బుల్సో ఇవేవైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ 22 సెప్టెంబర్కి ముందు పేమెంట్ ఇచ్చేశారు, డెలివరీ తీసుకున్నారు, కానీ 22 సెప్టెంబర్ తర్వాత ఇన్వాయిస్ తీసుకున్నారు. ఏ రేటు పడద్దు మనకి? అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే అండి, యూజువల్ గా ఇలాంటి ఐటమ్స్ తీసుకునేటప్పుడే, డెలివరీ తీసుకునేటప్పుడే ఇన్వాయిస్ రైట్ చేస్తారు. ఇన్వాయిస్ తర్వాత ఇవ్వరు ప్రాక్టికల్ గా. మన ఏదో క్యాల్కులేషన్ కోసం ఇలా చెప్పుకోవడమే తప్ప ప్రాక్టికల్ గా ఈవే బిల్ అనేది ఎప్పుడైతే డెలివరీ తీసుకెళ్తారో ఆ డెలివరీ తీసుకెళ్లేటప్పుడే ఈవే బిల్ అనేది పట్టుకుని వెళ్ళిపోతాడు. తీసుకుని వెళ్తారు, లేకపోతే మధ్యలో పోలీసులు పట్టుకుంటే అదంతా సీజ్ చేస్తారు. సో అలా కాకుండా డెలివరీ ఎప్పుడైతే తీసుకుంటే అప్పుడే యూజువల్లీ ఇన్వాయిస్ డేట్ ఉంటుంది. సో ఫస్ట్ మనం పేమెంట్ చేసేయగలం. తర్వాత డెలివరీ ఎప్పుడు తీసుకుంటే ఇన్వాయిస్ ఆటోమేటిక్ గా వస్తుంది. సో ఇక్కడ మనం ఏ రెండు కంబైన్ చేయగలం? ఇన్వాయిస్, డెలివరీ రేటు ఖచ్చితంగా కంబైన్ చేసి తీరాల్సిందే. సో ఇప్పుడు నేను ఇన్వాయిస్, డెలివరీ రెండు ముందు తీసుకున్నా, పేమెంట్ నేను తర్వాత ఇచ్చా. పేమెంట్ నేను రేట్ మారిన తర్వాత ఇచ్చా. ఇప్పుడు ఏ రేట్ వస్తుంది? ఓల్డ్ రేటా, న్యూ రేటా? ఓల్డ్ రేట్. ఓల్డ్ రేట్. ఏ రెండు ముందు ఉంటాయి. పేమెంట్ ఇచ్చా కానీ డెలివరీ కానీ ఇన్వాయిస్ కానీ తర్వాత తీసుకున్నా, ఏ రేట్ వస్తుంది? తర్వాత తీసుకున్నా. పే ఇన్వాయిస్ ప్లస్ డెలివరీ రెండు, ఎస్, న్యూ రేట్ వస్తుంది. అందరికి అర్థమవుతుందా? నేను చెప్తున్న ఎగ్జాంపుల్స్ అర్థమవుతున్నాయా? ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ అర్థమైందా? ఈ విషయంలో గూడ్స్ ఏవైతే ట్రాన్స్పోర్ట్ అవి చేయిస్తామో ఆ విషయంలో యూజువల్లీ ప్రాక్టికల్లీ అలా కుదరదు. బట్ మనకి ఎగ్జామ్స్ లో ఇచ్చేస్తుంటాడు లేండి, డెలివరీ అప్పుడైంది ఇదేందని. ప్రాక్టికల్ గా ఏది వర్క్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ కాబట్టి నేను ప్రాక్టికల్ గా చెప్తున్నా మేము. వాళ్ళు విడదీయడానికి లేవు ఇన్వాయిస్ డేట్ ని, డెలివరీ డేట్ ని. అంటే 1-2 రోజులే తప్ప మా అయితే మాక్సిమం మరీ అంత ఎక్కువ డిఫరెన్స్ అనేది ఉండదు. అది కూడా ఇన్వాయిస్ రైట్ చేసిన తర్వాత డెలివరీ తీసుకెళ్ళటమే. ఓకే అండి. ఈ మార్బుల్స్, గ్రానైట్స్ ఇవన్నీ కూడా 5%కి పడిపోయినాయి. గ్రానైట్స్ బాగానే ఉన్నట్టున్నాయండి రేట్లు, చూసుకోండి. ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఆటోమొబైల్ సెక్టర్ 350 cc లోపున 28% నుంచి 18% పడిపోయింది. బస్సెస్, ట్రాక్టర్స్, 3 వీలర్స్, ఆల్ ఆటో పార్ట్స్. లారీ ఎక్కడ మెన్షన్ చేయలేదు, బట్ వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అని చెప్పి చెప్తున్నారు. ఆ డెఫినేషన్ లో మనం ఎత్తుక్కోవాలి లారీని. ఓకే, అర్థమైందా? అది ఫిట్ అవుతుంది, ఆ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ లో ఫిట్ అవుతుంది అనుకుంటే గనక అది కూడా రేటు తగ్గుతుంది. ఎంతకు తగ్గుతుంది? 18%కి తగ్గుతుంది. ట్రక్స్ మీన్స్ లారీస్ అనుకోవచ్చా మనం? ట్రక్స్ మీన్స్ లారీస్ అనుకోవచ్చా? ఫైన్. ఫైన్ అండి సతీష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి సతీష్ రెడ్డి గారు. ట్రక్స్ మీన్స్ లారీస్ అనుకోవచ్చు అంట. సో 18% పడిపోతుంది మనకి. అఫ్ కోర్స్ లేండి, లారీ ఇంక మనం దేనికి వాడతాం కానీ
ఫార్మింగ్ ఎక్విప్మెంట్ అంతా ఏమనుకున్నావు? 5%. పెద్దది ఇవి చూడకండి, అనవసరం. ఇంకా ఎంత పర్సెంట్ నుంచి ఎంత పర్సెంట్ వస్తుంది అనేది అనవసరం. 5% ఫార్మింగ్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ అన్ని ఇంక్లూడింగ్ ట్రాక్టర్స్. చూడండి, సర్వీస్ సెక్టార్, హోటల్స్, జిమ్స్, సలూన్స్, యోగా సెంటర్ విల్ రిడ్యూస్ కాస్ట్ ఫర్ సిటిజన్స్, ఇంప్రూవ్ యాక్సెస్ టు వెల్నెస్. ఇవన్నీ కూడా సర్వీస్ సెక్టర్. ఏవైనా సరే, హోటల్స్ అయితే అప్ టు 7,500 పర్ డే. 7,500 పర్ డే అయితే గనక 5% జిఎస్టీ. ఒకవేళ మోర్ దాన్ 7,500 పర్ డే అయితే గనక సేమ్ ఓల్డ్ రేట్ ఏదైతే ఉందో అదే రేటు, 12%. 12%. ఒక్క నిమిషం చూడండి. జిమ్స్, సలూన్స్ ఇవన్నీ కూడా, యోగా సెంటర్స్ 18% నుంచి 5%కి వచ్చేసినాయి. 5%కి వచ్చేసినాయి ఇవన్నీ కూడా. సో ఎవరైతే సింపుల్ అండి, మనకి ఎవరైతే మిడిల్ క్లాస్ అవైలబిలిటీ రావాలి అనుకున్నవన్నీ కూడా తగ్గించారు అంతే. హ్యాండిక్రాఫ్ట్, పెయింటింగ్స్, వుడెన్, మెటల్స్, టెక్స్టైల్స్ ఇవన్నీ కూడా 5%కి వచ్చేసినాయి. సింపుల్ 12% లో ఉన్నాయన్నీ 5% లో పడేశారండి. తీసేసారని చెప్పారు కదా ఆల్రెడీ. 12% ఇంకా లేదు మీకు, ఇంకా 28% ఇక లేదు. 12% లో ఉన్నాయన్నీ 5% లో వేసేసారు మాక్సిమం, చాలా మటుకి. 28% లో ఉన్నాయి మాక్సిమం, చాలా మటుకి 18% లో వేశారు. ఒకటే ఒక కన్ఫ్యూజన్ చల్ రహా హే, ఏంటి అంటే ఈ ఫ్లైట్ ఫ్లైట్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లైట్ ఛార్జెస్ గురించి ఏం చెప్తున్నారు అంటే, ఎకనామిక్ క్లాస్ అయితే ఇక్కడ ఎక్కడో ఉండాలి, ఎకనామిక్ క్లాస్ అయితే కనుక 5% అని, అంటే అంతకుముందు 12% ఉండేది, ఇప్పుడు దాని 5% అని. బిజినెస్ క్లాస్ అయితే గనక 12% అని చెప్తున్నారు, ఇక్కడ ఎక్కడో ఉండాలి. నాకు అదే డౌట్ వచ్చింది. 12% తీసేసామన్నారు కదా, ఇది ఒక్కటి ఎందుకు 18% నుంచి 12%కి వచ్చింది అనేది డౌట్ వచ్చింది నాకు. ఆ డౌట్ ఉంది, క్లారిటీ నేను చూసుకుని నేను మీకు చెప్తానండి. ఓకేనా? మీకు ఈ డాక్యుమెంట్ నేను షేర్ చేస్తాను, మార్నింగ్ వాళ్ళకి షేర్ చేశాను యాక్చువల్లీ. ఒక్కసారి చూపిస్తా ఎక్కడుందో. ఇందులో లేనట్టుంది ఎక్కడ, ఇందులో మెన్షన్ చేయలేదు. ఇది యాక్చువల్లీ ఇది గవర్నమెంట్ డాక్యుమెంటేనండి, నేను ప్రిపేర్ చేసింది కాదు, ఇది గవర్నమెంట్ డాక్యుమెంటే. నేను మీకు షేర్ చేస్తాను. సో ఫ్లైట్ ఛార్జెస్ ఐడియా ఉందా? జస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా క్లారిటీ ఉంటే కూడా నాకు కూడా చెప్పండి. వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఎకనామిక్ క్లాసెస్ గనక, ఎకనామిక్ క్లాస్ అయితే గనక హ్యాపీగా 5%, అది ఓకే ఫైన్. బట్ బిజినెస్ క్లాస్ మాత్రం అంతకుముందు 18% ఉండేది, ఇప్పుడు 12% తగ్గిస్తున్నాం అన్నారు. బట్ 12% ఉండట్లేదు కదా, మళ్ళీ 12% ఏంటనేది నాకు డౌట్ వచ్చింది. చూడాలి ఒకసారి. ఓకేనండి, చూసి నేను మీకు క్లారిటీగా అనేది చెప్తాను నేను మీకు. ఎస్. ఉన్నారా, వెళ్ళిపోయారా? ఉన్నారా? 18 మాత్రం ఉన్నారు పాపం. ఉన్నవాళ్ళు, జాయిన్ అయిన వాళ్ళైతే మధ్యలో వెళ్ళిపోకుండా ఉంటున్నారు, అది ఒక్కటే నాకు సంతృప్తి. ఆ ఒక్క విషయం. మిగతా వాళ్ళు ఎందుకు జాయిన్ అవ్వట్లేదు అనే బాధ అయితే అలాగే ఉంది నాకు. ఉంటున్నారు జాయిన్ అయిన వాళ్ళు అయితే మాక్సిమం ఉంటున్నారు, క్లాస్ ఎండ్ వరకు ఉంటున్నారు పాపం. ఏ క్లాస్, ఏ ఆఫీస్కి వెళ్ళిపోవాలో అలాంటి సందర్భాల్లో తప్ప మిగతా వాళ్ళు అందరూ ఉంటున్నారు. కానీ మిగతా వాళ్ళందరూ జాయిన్ అవ్వరేమి. మొత్తం 50 మంది దాకా ఉన్నారు. క్లాసెస్ కుదరట్లేదా, లేకపోతే ఏంటి ఏంటి పరిస్థితి? అందరూ క్లాసెస్ కట్టి ఇలా జాయిన్ అవ్వకపోతే కొంచెం నాకు బాధగా అనిపిస్తుంది యాక్చువల్లీ. లిటరలీ చాలా బాధ. మాక్సిమం నేను అన్ని పాయింట్స్ కవర్ చేశాను. ఒక్క ఆ, ఒక్క నిమిషం, ఇంకేం పాయింట్స్ ఉన్నాయి, ఒక్క నిమిషం. మాక్సిమం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు ఒక పని చేయండి, గ్రూప్ లో పెట్టండి. మనం నెక్స్ట్ క్లాస్ లో ఫస్ట్ 15 మినిట్స్ ఆ గ్రూప్ డౌట్స్ అనేది నేను ఫటాఫట్, ఫస్ట్ 15 మినిట్స్ అంటే 15 మినిట్స్ చెప్తానని కాదు, ఫస్ట్ 15 మినిట్స్ లో మీకు టకటక ఫటాఫట్, కొంచెం ఆ డౌట్స్ ఉన్న వాళ్ళు ఎర్లీగా జాయిన్ అవ్వండి. నేను ఫటాఫట్ ఆ డౌట్స్ క్లియర్ చేస్తాను, ఓకేనా? డౌట్స్ ఉన్న వాళ్ళు, జిఎస్టీ క్లాస్ డౌట్స్ ఉన్న వాళ్ళు. ఎస్, బెటర్. నేను కొద్ది ముందు జాయిన్ అయ్యి ఈ డౌట్స్ ఉన్నవన్నీ కూడా చెప్తానండి. మాక్సిమం అని కవర్ చేసాం, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే బెనిఫిట్ అనేది మన దాకా రావాల్సిందే. ఇన్ని రేట్లు పెంచుతున్నారు, ఇన్ని రేట్లు తగ్గుతున్నాయి, జిఎస్టీలు తగ్గుతున్నాయి. ఆ ఏమోలే, మధ్యలో వాళ్ళు తినేస్తారు, మన దాకా రానిస్తారు అనేది పెట్టుకోవద్దు. మన దాకా ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. గవర్నమెంట్ దాని వైపే అడుగులేస్తుంది, గవర్నమెంట్ దానికోసమే కృషి చేస్తుంది. సో మధ్యలో ఏమైనా పెరిగిపోతున్నాయి అవి అనుకున్నా కూడా కొన్ని కొన్ని జిఎస్టీ నెంబర్స్ నేను మీకు ఇస్తాను, మీరు కంప్లైంట్ చేయొచ్చు.
జిఎస్టీ వెబ్సైట్ మీకు ఇస్తాను. అందులో గ్రైవెన్స్ ఎలాగా మీరు మనకు కంప్లైంట్ చేయొచ్చు. ఎవరైనా సరే ఫ్రాడ్ ఎక్కడ జరుగుతుంది, జిఎస్టీ రిలేటెడ్ ఫ్రాడ్ లేకపోతే సేల్స్ రిలేటెడ్ ఫ్రాడ్ ఎక్కడ జరుగుతున్నా కూడా మీరు ఎలా కంప్లైంట్ చేయొచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ క్లాస్లో ఒకసారి చెప్తాను, గుర్తు చేయండి నాకు. మేడం ఎక్కడ చూపించొచ్చు, ఎక్కడ కంప్లైంట్ చేయొచ్చు, ఎక్కడ ఏం జరిగినా కూడా జిఎస్టీకి సంబంధించి ఎలాగ కంప్లైంట్ ఫైల్ చేయాలి. మీరు ఎవరైనా పెద్ద పెద్ద వెహికల్స్ లేకపోతే పెద్ద పెద్ద కొనుక్కుంటున్న వాళ్ళు ఇప్పుడే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడే ఒకసారి రేట్స్ చెక్ చేయండి. ఏవన్ మేబీ తెలీదు, వాళ్ళు ఎలాగో తగ్గుతున్నాయి కదా అని చెప్పి ముందే మీకు హ్యూజ్ డిస్కౌంట్ ఇవ్వచ్చేమో. ఓకే. అలాగే మీరు ఫస్ట్ అయితే వెహికల్స్ కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఆన్లైన్లో కొన్ని ఉంటాయి, కారు దేకు, కారు వాలా ఏవేవో ఉంటాయి, ఆన్లైన్లో రేట్లు ఉంటాయి. ఆ రేట్లో ఒకసారి మీరు స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకోండి అలాంగ్ విత్ డేట్స్. తర్వాత కనుక మారుతున్నాయి అని అనిపిస్తే క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉంటుంది మనకి. అవునా కదా? ఇవన్నీ మనకెందుకు అనుకోమాకండి, మనం చేయగలిగినవి మనం చేసుకుందాం. ఓకే. ఆన్లైన్లో రేట్లు చూడండి, వెళ్ళగలిగిన వాళ్ళు షోరూమ్కి వెళ్ళి కూడా ఒకసారి రేటు కొటేషన్ తీసుకోండి. వెళ్ళగలిగిన వాళ్ళు షేర్ చేసి పెట్టుకోండి. తర్వాత రేట్లు ఎట్లా ఉంటున్నాయి, లేదు మీరు తీసుకోవచ్చా లేదా అనేది నెసెసరీ. అఫ్ కోర్స్ అది మీరు డిసైడ్ అవ్వచ్చు. బట్ మనకు అసలు నిజంగా ఏంటి, తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా, జస్ట్ ఓకే మతలబ్ చేస్తున్నారా మనకి? ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద భారీ మార్పులు ఇవి. ఆల్మోస్ట్ 10 to 7% టు ఆల్మోస్ట్ మనకి 10% తగ్గినవి ఉన్నాయి, 7% తగ్గినవి ఉన్నాయి, డైరెక్ట్ గా 18% నుంచి 5% కి తగ్గిపోయినవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ దేనికి, ప్రజలకు బెనిఫిట్ రాకపోతే రావాలి. జిఎస్టీ డిపార్ట్మెంట్ అయితే ఖచ్చితంగా మనకి ఇవ్వాలని చెప్పి వర్క్ చేస్తున్నాయి. అవి చూద్దాం, లెట్స్ సి. మీకు ఎవరెవరికి ఏదైనా వేరే వేరే ఏమైనా డౌట్స్ ఉన్నా అంటే మా ఈ బిజినెస్ అండి, ఆ బిజినెస్ రిలేటెడ్ ఏమైనా ఉందా అనుకుంటున్నప్పుడు మాత్రం మీరు నాకు పింక్ చేయండి. రెస్టారెంట్ సర్వీసెస్ కూడా 5%. మెడిసిన్స్ మర్చిపోయింది చెప్పడం, చూడండి. మెడిసిన్స్ అన్ని రకాల 33 లైఫ్ సేవింగ్ డ్రగ్స్, 33 టైప్ ఆఫ్ మెడిసిన్స్ అని అర్థం. మెడికల్ రిలేటెడ్వి చూడండి, మెడిసిన్స్ డయాగ్నోసిస్ కిట్స్ అయితే 0%. మెడిసిన్స్ లైక్ ఆయుర్వేద, యునాని, హోమియోపతి అయితే అన్ని 5% అండి. అన్ని అసలు మెడికల్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ మాక్సిమం అన్ని కూడా 5%. జస్ట్ ఒక్క డయాగ్నోసిస్ కిట్స్ మాత్రం 0%, జీరో చేశారు. మిగతా మెడికల్, ఇవి మెడిసిన్స్. మెడికల్ ఎక్స్పెండిచర్ కాదు, గుర్తుపెట్టుకోండి. మెడికల్ ఎక్స్పెండిచర్ ట్రీట్మెంట్ కాదు, మెడికల్ ట్రీట్మెంట్ కాదు. మెడిసిన్స్ కానీ లేకపోతే మీకు ఏమంటారు వాటిని, మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ అలాంటివి కూడా 5%కి వచ్చేస్తున్నాయి. స్పెక్టాక్స్, గూగుల్స్, ఎవరికి ఇష్టం గూగుల్స్? 5%. ఇది మా లార్జెస్ట్ రిడక్షన్. కాకపోతే ఇక్కడ మళ్ళీ కింద ఒక చిన్నది పెట్టారు, అన్ని గూగుల్స్ కాదంట, జస్ట్ స్పెక్టాక్సల్స్ అండ్ కరెక్టివ్ గూగుల్స్. అంటే నాకు తెలిసి ఇది అవసరం ఇవి అనుకున్నవా, ఆ గూగుల్స్ మాత్రమే. ఫ్యాషన్ గా పెట్టుకునే గూగుల్స్ కాదనుకుంటా ఐ థింక్. 28% నుంచి 5%కి పడిపోయింది. మెడికల్ డెంటల్ డివైజెస్ కట్ ఫ్రమ్ 18% to 5%. ఎస్. గగల్స్ మాత్రం 28 నుంచి 5% అంటే ఆల్మోస్ట్ మనకి 23% లాభం, 23% కాస్ట్ తగ్గుతాయి. ఓకే. ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ చెప్పాను, నిల్లు. ఇదేనండి ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసా. ఇంకేమైనా పాయింట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో మీకు 15 minutes చెప్పేస్తాను నేను మీకు. ఓకేనా అండి మిగతాదంతా? జీఎస్ సర్వీస్ సెక్టర్ లో ఎక్కువ మార్పులు ఏం రాలేదండి. ప్రొడక్ట్స్ ఓరియంటెడ్ గా మాత్రమే మార్పులు వచ్చినాయి. ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కమిషన్స్ ఇవన్నీ కూడా సర్వీస్ సెక్టర్ రిలేటెడ్. సో అవేం మాట్లాడలా ఎవరు పెద్దగా. మరి ఆ జిఎస్టీ మీటింగ్ లో వాటి గురించి పెద్దగా మాట్లాడలేదు. ఉమ్. ఓకేనా అండి? అందరికి గుడ్ నైట్, శుభరాత్రి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే గ్రూప్ లో పెట్టండి, నేను ఒకసారి గ్రూప్ లో నేను షేర్ చేస్తాను. ఓకే అండి, ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ, బాయ్. గుడ్ నైట్ అండి, గుడ్ నైట్. గుడ్ నైట్ అండి ప్రసాద్ గారు, గుడ్ నైట్ అండి.
గుడ్ నైట్ దుర్గా గారు. గుడ్ నైట్ భరత్ శర్మ గారు. గుడ్ నైట్ అనురాధ గారు. సరే ఎండ్ మీటింగ్ ఎక్కడ ఉంది ఇది?